హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు అండ్ నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. చాలామంది ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం, వైరల్ ఫీవర్ తర్వాత నీ పెయిన్స్ అనేటివి చాలా పెరుగుతున్నాయి. ఫ్లూస్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, చికెన్ గునియా కావచ్చు, లేదా నార్మల్ వైరల్ ఫీవర్ తర్వాత కూడా ఇమ్యూన్ సిస్టమ్ మీద చాలా దెబ్బతీస్తుంది. ఓవర్ రియాక్ట్ అయ్యి జాయింట్స్ అనేటి మీద చాలా వరకు ఈ పెయిన్ అనేది పెరుగుతుంది. ఇది పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటారు, లేదా పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటారు. సిమ్టమ్స్ అంటే జాయింట్ స్టిఫ్నెస్ కావచ్చు, మార్నింగ్లో పెయిన్ ఉండొచ్చు అండ్ వాకింగ్లో చాలా కష్టంగా ఉండొచ్చు అండ్ జాయింట్స్ స్వెల్ అయ్యి ఉండొచ్చు, అంటే వాపు రావచ్చు. ఇది మోస్ట్లీ ఫ్యూ వీక్స్లో చాలా వరకు తగ్గిపోవచ్చు. కానీ ఇగ్నోర్ చేస్తే మాత్రం ఈ ఇన్ఫెక్షన్ అనేది, జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది చాలా పెరుగుతుంది. సో డాక్టర్స్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే రెస్ట్ కానీ, వాటర్ ఎక్కువ తీసుకోవడం కానీ, మైల్డ్ స్ట్రెచెస్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్తో పాటు ఈ కొలాజన్ ట్యాబ్లెట్స్ అనేటివి మేము దీన్ని చాలా వరకు ఉపయోగిస్తున్నాం. పెయిన్ 3 వీక్స్ కన్నా ఎక్కువగా ఉంటే డాక్టర్స్ని తప్పకుండా కలవాలండి. వైరల్ ఫీవర్స్ పెరిగినా ఇప్పుడు ఇలాంటి జాయింట్ ఇష్యూస్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఆర్థోపెడిక్స్లో ఈ వైరల్ రిలేటెడ్ జాయింట్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఈ చికెన్ గునియా కావచ్చు, ఈ డెంగ్యూ కావచ్చు, చాలా మందిలో పోస్ట్ అంటే ఇది వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఈ జాయింట్స్ అనేటివి చాలా వరకు లోపల ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది చాలా తగ్గి ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం. ఈ కనెక్షన్ ఉండటం వల్ల ఈ డ్యామేజ్ అంటే జాయింట్స్కి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో మీకు నార్మల్ ఫీవర్ అయి ఉంటే ఇలాంటి డ్యామేజ్ అవ్వడానికంటే మీ మోకాళ్ళు, మీ జాయింట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఫీవర్తో పాటు ఆర్థోపెడిక్ డాక్టర్ని కూడా కలవటం ఇప్పుడు తప్పనిసరిగా రాబోతుంది.